గైస్ ఈ రియల్ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటది. లుజైడా అనే ఈమెకి 1997 లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆనందంలో కొన్ని రోజుల తర్వాత పార్టీని అరేంజ్ చేసి రిలేటివ్స్ అందరిని పిలిపించింది. పార్టీ అయ్యాక అందరూ వెళ్ళిపోతున్న టైంలో పాపని పై రూమ్ లో పడుకోబెట్టి బయటకు వచ్చింది. తను బయటకు వచ్చిన కొద్దిసేపటికి ఆ రూమ్ లో మంటలు అంటుకొని అందులో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయి. ఆ రూమ్ లో చివరికి పాప బోన్స్ కూడా దొరకలేదు. పోలీసులు ఇది ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల అయిందని చెప్పి కేసు క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అయినా కూడా ఆ మదర్ ఇంకా నా కూతురు బ్రతికే ఉందన్న భ్రమలోనే ఉంటుంది. ఊకే ఆమె చెప్పేసరికి పిచ్చిదైపోయిందని అనుకున్నారు. తన భర్త కూడా డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అయితే 6 years తర్వాత ఆమె ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అందులో ఒక 6 years పాపని చూస్తుంది. ఆమెను చూసిన ఈ మదర్ నా కూతురు కూడా ఇలాగే ఉండేది కదా అనుకొని తనను పిలిచి మాట్లాడి హగ్ చేసుకుంది. అలా హగ్ చేసుకున్న వెంటనే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చింది. పైగా ఆ పాప ఫేస్ కట్ సేమ్ ఈ మదర్ లాగానే ఉంది. వెంటనే డౌట్ వచ్చి ఒక రిలేటివ్ ని పిలిచి ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే ఆ రిలేటివ్ ఈ అమ్మాయి కరోలిన్ వాళ్ళ కూతురు అని చెప్పింది. ఆ కరోలిన్ గురించి ఈ మదర్ కి బాగా తెలుసు. ఆమెకు పిల్లలు పుట్టరని కూడా తెలుసు. వెంటనే ఈమె ఆ పాపకు తెలియకుండా పాప వెంట్రుకలు తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేయించింది. అప్పుడు నిజంగానే డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఆ పాప తన కూతురే అని కన్ఫర్మ్ అయింది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటపడ్డ విషయం ఏంటంటే కరోలిన్ అనే ఈ అమ్మాయి పిల్లలు పుట్టరనే విషయం తెలవగానే తల్లిని కావాలనుకుని ఆ పాపని ఎత్తుకుని ఆ రూమ్ కి నిప్పట్టించి వెళ్లిపోయిందట. ఫైనల్ గా 6 years తర్వాత సొంత తల్లి కూతుర్లు ఒకటైపోయారు. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.